హాయ్ అండి. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మంది అన్న నువ్వు ఏం తింటావు, నీ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ పెట్టు, నీ డైట్ ప్లాన్ చెప్పు అది అంటున్నాడు. ఎనీవే డైట్ ప్లాన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో అది సపరేట్ వీడియో చేస్తా. కాకపోతే ఇవాళ ఏంటంటే నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపు బ్రేక్ఫాస్ట్, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్, డిన్నర్, లంచ్, స్నాక్స్ ఏమేమి తింటున్నావు చిన్న వ్లాగ్ టైప్ వీడియో చేస్తా. అంటే స్ట్రిక్ట్ గా అయితే ఏమన్నా జస్ట్ ఫన్నీ అండ్ లైవ్లీ వీడియో లాగా అనుకోండి. సో పొద్దున్న లేచినప్పుడు ఒకసారి యాప్స్ చూసుకుంటాం అనమాట. ఎందుకంటే నైట్ ఎత్తుకబడినా మన భయంతో యాప్స్ ఒకసారి చూసుకోవాలి మనం. సో పర్ఫెక్ట్ ఉన్నాయి మనకి, ఓకేనా. ఆల్రెడీ నా కాలకృత్యాలు మొత్తం అయిపోయినాయి, 1, 2 అన్నీ అయిపోయినాయి. ఫ్రెష్ అప్ అయినా, బ్రష్ చేసుకున్నా. సో ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే, ఎవ్రీడే చేసే పని ఏంటి అంటే వెయిట్ చెక్ చేసుకోవాలి. సో వెయిట్ వచ్చేసి 70.15 ఉందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను నా మెయింటెనెన్స్ క్యాలరీస్ మీద ఉన్నా. మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఆల్మోస్ట్ నా 2200 2300 మధ్యలో ఉన్నా నేను. దగ్గర 145 డేస్ నుంచి ఇదే క్యాలరీస్ మీద ఉన్నా. సో నా వెయిట్ అయితే 70 మినిమం, 71 మాక్సిమం, ఈ రెండింటి మధ్యనే ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఈవెన్ మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్ లో కూడా మజిల్ గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని ఉన్నాయి ప్రూవెన్ స్టడీస్. ప్రస్తుతానికి అయితే వెయిట్ భయపడి గంటకి చెక్ చేసుకోవడం లేదా యూస్ ఉందా? అలా ఏం లేదు. సో ఎవ్రీడే చెక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఒక ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సండే రోజు యావరేజ్ తీసుకున్నాం అనుకో, ప్రీవియస్ వీక్ యావరేజ్ కంపేర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఎవ్రీ వీక్ ఒక డేలో 3-4 టైమ్స్ చూసుకోవడం వల్ల స్ట్రెస్ పెరగడం తప్ప ఏముండదు, అంతేనా? స్ట్రెస్ పెరగడం, టైం వేస్ట్. అండ్ బై ద వే వీడియో తీసేది మా పార్ట్నర్, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. అండ్ నేను ఏం చేసిన అంటే వెయిట్ డైలీ చెక్ చేసుకుంటా కాబట్టి ఈ డాక్టర్ ట్రస్ట్ అని ఒక వేయింగ్ మిషన్ ఉంది. దాంట్లో అప్లికేషన్ ఇస్తామన్నమాట. మనం మొబైల్ కనెక్ట్ చేసేసుకుంటే అది ఇక్కడ చూపెడుతుంది. సో ఎవ్రీడే హిస్టరీ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఇవాళది, ఇన్నటిది. సో మనకు ఆ వెయిట్ ట్రెండ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. చాలా హెల్ప్ఫుల్, తీసుకోండి. డాక్టర్ ట్రస్ట్ అని ఉంటుంది, దీనిలో అడ్వాన్స్ ఉంటుంది. నేను తీసుకున్న ప్రస్తుతానికి అయితే వర్కౌట్ నేను మార్నింగ్ చేస్తున్నాను, ఎందుకంటే 2 to 11 షిఫ్ట్ నాది. అండ్ ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి బనానా తీసుకుంటాను నేను. ఒక బనానా, వే ప్రోటీన్ ఒక స్కూప్, ఒక 1 స్కూప్ వచ్చేసి క్రియాటిన్. అండ్ 1 స్కూప్ అంటే ఎన్ని గ్రాములు క్రియాటిన్? 5 grams, అది 5 grams స్కూప్ అది. అండ్ కెఫైన్ అనమాట, కాఫీ తీసుకుంటాను. బనానా ఎందుకంటే సింపుల్ కార్బ్స్, వర్కౌట్కి వెళ్లే ముందు ఈజీలీ అవైలబుల్ ఎనర్జీ ఉండాలి. అండ్ వే ప్రోటీన్ ఎందుకు పొద్దున్నే అంటే ఎగ్స్ తీసుకోవచ్చు దీని బదులు, ఒకవేళ మీరు వే ప్రోటీన్ లేకపోతే. వే ప్రోటీన్ ఎందుకు ప్రిఫర్ చేసిందంటే నాకు ఉంది కాబట్టి మన దగ్గర 6 to 7, 8 hours నుంచి బాడీ స్టార్వింగ్ మోడ్ లో ఏం ఫుడ్ ఉండదు అనమాట. సో ఇట్ నీడ్స్ మోర్ ప్రోటీన్, ఈజీలీ డైజెస్ట్ ప్రోటీన్ కావాలి, పొద్దు తొందరగా అరిగేది. సో అంత తొందరగా అరిగేదంటే టాప్ ప్రోటీన్ వచ్చేసి వే ప్రోటీన్. అందుకు వే ప్రోటీన్ తీసుకుంటాను. ఫస్ట్ బనానా కంప్లీట్ చేద్దాం. వే ప్రోటీన్ ఒక స్కూప్ వేసుకుందాం. అండ్ ఈ ఫ్లేవర్ బాగుందబ్బా, చాక్లెట్ ఫ్లేవర్. ఇట్లా రోజు కొంచెం తింటే ఇక ఒక స్కూప్, నెలలో ఒక స్కూప్ తినడానికి అయిద్దా లైట్ గా? అయితే అప్పుడప్పుడు చెల్తా. నెక్స్ట్ క్రియాటిన్, ఇది కవర్ లో వచ్చింది, ఇది డబ్బాలో పోసుకున్నా. కంగారు పడకండి, పల్లపొడి అనుకోను. ఇది 5 grams స్కూప్. ఇది ఇది నాన్ ఫ్లేవర్డ్ అనమాట. సో అందుకే నేను ఏం చేస్తానంటే వే ప్రోటీన్ చాక్లెట్ ఫ్లేవర్ అది దాంట్లో కలిపి కొట్టేసినాం అనుకో, టేస్ట్ ఏర్పడదు మనకి. ఎందుకంటే లేకపోతే వే ప్రోటీన్ అది క్రియాటిన్ నాన్ ఫ్లేవర్డ్. అండ్ క్రియాటిన్ వచ్చేసి క్రియాటిన్ మోనోహైడ్రేట్, అంటే ద బెస్ట్ వర్షన్ ఆఫ్, అంటే ద బెస్ట్ వెరైటీ ఆఫ్ క్రియాటిన్ అనమాట. సో నేను ఆల్రెడీ క్రియాటిన్ ఒక వీడియో చేసిన, చూడండి వీలుంటే ఒకసారి.
మీరు వే ప్రోటీన్ తర్వాత ఇంకేదైనా ప్రోటీన్ ఇంకేదైనా సప్లిమెంట్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే క్రియాటిన్ ఇస్ ద నెక్స్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్. చీప్. చీపెస్ట్ అండ్ మోస్ట్ సైంటిఫిక్లీ రీసెర్చ్డ్ ఇంకా సేఫెస్ట్ సప్లిమెంట్ అనమాట. కొంతమంది కిడ్నీలు పాడైపోతాయి, కిడ్నీలు మాయమైపోతాయి, ఇంకేదేదో మాయమైపోతాయి అని. ఆల్రెడీ మీకు ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే తప్పితే కొత్తగా కిడ్నీలు ఏం ప్రాబ్లం కావు, మాయమైపోవు. సో హ్యాపీగా వే ప్రోటీన్ ని, క్రియాటిన్ ని మీ డైలీ లైఫ్ లో మీ ఫిట్నెస్ లెవెల్స్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే క్రియాటిన్ వాడండి. మీ ప్రోటీన్ ఇంటేక్ ని ఈజీ చేసుకోవాలనుకుంటే వే ప్రోటీన్ వాడండి. కానీ సప్లిమెంట్స్ వల్లనే బాడీ వస్తుంది అనుకుంటే తప్పు. మళ్ళీ చెప్తున్నా, సప్లిమెంట్స్ ఆర్ జస్ట్ యాడ్ ఆన్. మీరు గూగుల్కి వెళ్ళి సైట్కి వెళ్ళడానికి, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉన్నంత తేడా అంతే. మీరు గుడ్లు పొట్టు తీసుకోవడం ఏమో, గూగుల్కి వెళ్ళి సైట్స్ అబ్జర్వ్ చేసుకోవడము, వేపటి ఏమో డైరెక్ట్ అప్లికేషన్ ఉంటుంది. ఈజీ చేస్తుంది ఈ ప్రాసెస్ అంతే, అంతకు మించి అలా మ్యాజిక్ ఏమీ లేదు. ఇది ఎన్ని మినిట్స్ ముందు తీసుకోవాలా క్రియేటిన్? అంటే ప్రీ వర్కౌట్ మీరు వచ్చేసి ఎప్పుడు ఒక మినిమం 30 to 45 minutes, ఇంకా ఒక 1 hour ముందు తీసుకుంటే ఇంకా మంచిది. నేనైతే జిమ్ ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల జిమ్ ఓపెన్ చేయకపోయినా దొంగతనంగా బతిలాడి అది చేసి ఏదో కాలేజీలు పట్టుకొని వెళ్తాను అన్నది బతిలాడి. సో నేను 45 minutes, హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుంటాను నేను. డైజెషన్ వచ్చేసి ఇది కెఫైన్ నా ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ లో. కొంతమంది ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ C4, A-to-Z, ABCD ఎంతో పెద్ద పెద్ద కాస్ట్లీగా సప్లిమెంట్ అంటారు. ద చీపెస్ట్ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ఏదైనా ఉంది అంటే కెఫైన్. కాఫీ 80 రూపాయలు 90 రూపాయలు పెడితే దగ్గర 2 నెలలు. సో అండ్ ఏదో మనం పొద్దునే కాఫీ అంటే ఇంత పాలు పోసి మంచి మీగడ ఉన్నాయి అవన్నీ ఎవరాలు పెట్టుకోకండి. జస్ట్ నీళ్లు, గోరువెచ్చే నీళ్ళల్లో ఇంత కాఫీ పౌడర్ వేసుకుని కలుపుకొని మళ్ళీ చక్కెర, బెల్లం ఒంటికి మంచిది, తాటి బెల్లం దానికి మంచిది, ఇవన్నీ ఎవరాలు పెట్టుకోకండి. ఇది స్టవ్ మీద ఉన్నప్పుడు వేసేయాలా కాఫీ పౌడర్? అంత లేదు, మనం పాయసాలు అవి ఉండట్లేదు. జస్ట్ ఎంత డోసేజ్ ఎంత కాఫీ? తగినంత. ప్రీ వర్కౌట్ లో అంతేం లేదు, కొంచెం వేసుకోండి అబ్బా. చిన్న స్పూన్ అట్లా. అండ్ డైలీ కెఫైన్ అంటే దాంట్లో డోసేజ్ ఉంటుంది. హెల్దీ డోసేజ్ వచ్చేసి 400 milligrams అన్నమాట. ఓకేనా? అండ్ బాగా వేడి కూడా చేసుకోకండి, ఎంత నోరు కాలుతుంది. ఏదో జస్ట్ కొద్దిగా వేడి ఉందా లేదా అన్నట్టు ఉండాలి. కొంతమంది పొగలు వెళ్తా ఉంటే నోరు కాలుతుంది, తలకాయ నొప్పి. ఒక్కటి తాగితే చాలా, రోజంతా కూడా తినాలా? అన్ని పొద్దున్న నుంచి అలా సాయంత్రం నేను బాత్రూమ్ పోయే తప్పితే అన్ని చూపెడతాను బై వీడియోలు. ఇలా ఇది ఒక్కటే మ్యాజిక్ చేస్తుందా? లేదు, మ్యాజిక్ ఏం చేయదు ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి మావోడ్ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ఉండండి. నేనేం చేసిన అంటే ప్రీ వర్కౌట్ లో కార్బోహైడ్రేట్స్ కోసం బనానా తీసుకున్నా, కెఫైన్, క్రియాటిన్ తీసుకున్నా. మావోడ్ వచ్చేసి వాడిష్టం అనమాట. మీన్స్ వాడిష్టం అంటే వాడికి సూటబుల్ అయ్యి వాడి మెంటల్ గా వాడికి వర్కౌట్ చేసేటప్పుడు ఏది ఎక్కువ ఫీల్ అవుతాడో అది వాడు తీసుకుంటాడు. సో ఇప్పుడు చూడండి వాడిది. అరే కింద గ్యాస్ ఆన్ చెప్పి. లేదు ఉండాలి, బరాబర్ ఉండాలి. మా వాడి స్టార్ట్ చేయి. చేయాల్సింది అనుకున్నది ఏంది మేమంటే, ఫిట్నెస్ అనేది పెద్ద కష్టము కాదు, పెద్ద ఖర్చు కాదు. హడావిడి హంగామాలు లేకుండా సింపుల్ గా ఫిట్ గా ఎట్లుండాలి. ఓకేనా? వీళ్ళనంత తక్కువ ఖర్చులో వీళ్ళనంత తక్కువ కష్టంతో అది మేము ప్రూవ్ చేయాలనుకున్నది. బా చెప్పు మనోళ్ళకి మళ్ళీ పోస్ట్ వర్కౌట్ కలుద్దామని. ఓకే, ఇది అయిపోయినాక ఇది వెంటనే తిని వెళ్ళిపోవడం కాదు. ఒక అరగంట ముందు తింటే ఏంటంటే డైజెషన్ అయ్యి దీని న్యూట్రియన్స్ అన్ని బ్లడ్ లో పాస్ అయితేనే మనకి మంచిగా. ఒక పాడవాడు అలవాటు ఉంది. ఇప్పుడు మా మనకి వాటర్ మిలన్ ఎట్లా ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ లాగా. సో నాకు ఒక చిన్న టాఫీ లాంటి చాక్లెట్ ఏదైనా నోట్లో వేసుకొని పోయే అలవాటు. సో ఇది పెట్టుకున్నా. రోజు ఒక చాక్లెటా పెద్దది? రోజు ఒకటి కాదమ్మా, మనం ఇది మా పోర్ ఇచ్చింది, మా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పి మన ఆ బ్యాచ్ కాదన్నమాట. చిన్నదే, జస్ట్ ఇంతే, మైండ్ హ్యాపీ అవ్వడానికి. అంతే. దీనివల్ల
ఇది కూడా కాకపోతే దీని నుంచి వచ్చే 15-20 క్యాలరీస్ ని కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఇది 100 గ్రామ్స్ వచ్చేసి 560 క్యాలరీస్ ఏమి ఉంటుంది, 560 క్యాలరీస్ ఏమి ఉంటుంది. సో హార్డ్లీ ఒక బిల్ వచ్చేసి ఇది ఈ మందు బిల్ల కాదు, ఇది జస్ట్ చాక్లెట్. ఇది ఒకటి వచ్చేసి 15-20 క్యాలరీస్ ఉంటుంది. సో వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఈ పొద్దున్న నుంచి వీడియోస్ తీసుకుంటా క్రియేటిన్ తీసుకోవడం లేట్ అయిపోయింది అబ్బా నాది. కాఫీ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ కాఫీ ఎప్పుడు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ముందు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాఫీ స్టిమ్యులేట్ చేస్తుంది మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని. దానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అంటే ఆ స్టిమ్యులేషన్ వచ్చేసి మీ దగ్గర ఒక 4 అవర్స్ ఉంటుంది అనమాట. సో మీ జిమ్కి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ముందు తీసుకోండి. అప్పుడే మీకు జిమ్కి వెళ్ళే టైంకి గుల్ అనేది స్టార్ట్ అవుతుంది, హీట్ అనేది స్టార్ట్ అయ్యి రెడీగా ఉంటుంది మైండ్ లో. సో మీరు వెళ్ళిన తర్వాత గట్టిగా ఇవ్వచ్చు జిమ్ లో. వర్కౌట్ మంచిగా అవుద్ది, ఇక మంచిగా ఎనర్జీ. షో ఆఫ్ కి పట్టుకోలే కప్పు, రోజు ఇదే కప్పులో తాగుతాం మేము. ఇలా వీడియో అని చెప్పి కొత్త కప్పు ఏం కొనుక్కొచ్చుకోలే, ఇదే కప్పు. సో ఫ్రీ వచ్చిన కప్పు, కావాలని కొనుక్కున్నది కాదు ఇది. చలో మిల్తే జిమ్ కే బాద్. జిమ్ లో తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్ లో కలుద్దాం మళ్ళా. ఇప్పుడే ఇంటికి వచ్చినాం, వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ నుంచి రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏందో తెలుసా? చెమటతో తడిచిపోయిన టీషర్ట్లని ఎండకు ఆరేయాలి, లేదంటే రేపు గబ్బు వాసన వస్తాయి. ఉతకద్దా మరి? ఇవాళ ఫస్ట్ ఎండకు ఆరేయాలి, కొద్దిసేపు ఆగి ఉతకాలా? చెమటకి రేపు పొద్దున రోగాలు వస్తాయి, లేని పని గజ్జి అంటే ఒళ్ళంతా అవుతుంది. సో ఎండకు ఆరేసుకున్నాం అనుకో సెట్ అవుతుంది. క్లిప్స్ పెట్టడం మర్చిపోకండి, గాలికి మళ్ళీ ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతాయి మెట్లు కింద దిగి పోయి తెచ్చుకునేసరికి. మీ ఇష్టం. ఎక్కువ తగ్గించాలనుకుంటే క్లిప్స్ పెట్టకుండా 2 సార్లు కింద పోయి తెచ్చుకుంటే. వర్కౌట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వచ్చిన. సో పోస్ట్ వర్కౌట్ మీల్ కంపల్సరీ అనమాట. సో నేనైతే ప్రస్తుతానికి ఒక హాఫ్ స్కూప్ వే ప్రోటీన్, ఒక 100 గ్రామ్స్ వీట్ బ్రెడ్, ఓకేనా? ఎందుకంటే పోస్ట్ వర్కౌట్ మీల్ మీకు గ్లైకోజన్ లెవెల్స్ అన్నీ అయిపోతాయి అనమాట. సో ఆ గ్లైకోజన్ లెవెల్స్ రీఫిల్ చేయాలంటే మంచి కాప్స్ వాడాలి, ఓకేనా? మిస్ అవ్వకండి. కాప్స్లో ఏమేమి వస్తాయి? కాప్స్లో అంటే మీరు బనానా తీసుకోవచ్చు, వెయిట్ బ్రెడ్ తీసుకోవచ్చు, స్వీట్ పొటాటో, ఇంకా చాలా. అయితే రైస్ కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు, ఏం కాదు, సమస్య లేదు. ఎప్పుడు మీల్స్ ని వీలైనంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి మీల్స్ ని. ఎందుకంటే వచ్చి మళ్ళీ కుక్ చేసుకొని లొల్లంతా కాకుండా వీలైనంత ఈజీగా ఉంటే మనకి ఆ కంగారు, ఆ బిజీ కూడా ఉండదు. సో నేను టేస్ట్ కోసం కొంచెం జామ్ రాసుకుంటాను, కొంచెమే, వెరీ అంటే వెరీ మైన్యూట్. ఇష్టం వచ్చినంత బ్రెడ్ తీసుకోవచ్చా? ఎవ్రీథింగ్ మెజర్డ్, ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను డైలీ ఇది కొలుచుకుంటా కాబట్టి నాకు తెలుసు. ఇది 105 గ్రామ్స్ 110 గ్రామ్స్ ఉంటాయి 4 బ్రెడ్ స్లైసెస్. లేదంటే మెజర్ చేసుకోవాల్సిందే. ఎవ్రీథింగ్ మెజర్డ్. సో ఇది మీ లైఫ్ లో చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే అంటే ఫుడ్ వేయింగ్ మిషన్ అండి. 350 రూపాయలు ఏముంటది మీ లైఫ్ లో. ఒక బీర్ తాగినంత కాదు బై, ఒక బీర్ తాగినంత కాదు ఫుడ్ వేయింగ్ మిషన్ కొనుక్కోవడం. ఈజీగా ఆన్లైన్ అవైలబుల్ గా ఫ్లిప్కార్ట్ లో ఉంటది. సో ఇప్పుడు మన లంచ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంటే నేను తినేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, పెద్ద పెద్ద వాటిలో ఎందుకు కానీ నేనేం తింటా లంచ్ లో. సో అది ఎట్లా చేసుకోవద్దాం. నేను చికెన్ తింటా లంచ్ లో. సో ఇది చికెన్ నీటికి కడిగేసుకున్న తర్వాత ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాల్సినంత, సో పసుపు వేసుకోండి. సో
మొత్తం కలిపేసుకున్నాను నేను నీట్గా. కలిపేసుకున్న తర్వాత ఒక 20 minutes 30 minutes అంటే మిగతా పనులు అయిపోయే లోపు మనం ఫ్రిడ్జ్లో పడేసినాం అనుకో, ఏమవుతుంది ఫ్రిడ్జ్లో పెడతా? మ్యారినేట్ అవుతుంది. ఏం కాదు, డబుల్ అయితే కాదు, ప్రోటీన్ అయితే పెరగదు. ప్రోటీన్ అసలే పెరగదు, అంతే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా మంది అడిగినా నువ్వు లంచ్లో ఇది. సో లంచ్లో ఇది భయ్యా, వెజిటేబుల్స్ అన్నీ అండ్ ఎవ్రీథింగ్ మెజర్డ్. 150 grams పొటాటో, 100 grams క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ ఇది హాఫ్ వేసేసుకుంటుంది దీంట్లో. అండ్ దీంతో పాటు 150 grams రైస్. అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా చూపెడతాం మీకు. ఇవన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ కలుపుతాం. స్టార్ట్ చేసుకో. సో మీరు చూస్తే ఇన్ని వెజిటేబుల్స్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ అనేది కొంచెం కాస్ట్ తక్కువ అండి. వెన్ కంపేర్ టు అదర్ థింగ్స్ కాస్ట్ తక్కువ. అండ్ ఇవి మీరు ప్రాపర్గా వెజిటేబుల్స్ అంటే ప్రాపర్గా తింటే అసలు మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఇవి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇనఫ్ విటమిన్స్ అన్నీ దీని నుంచి వచ్చేస్తాయి మనకి. ఓకేనా? అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే కడుపు ఫుల్గా ఉంటుంది, ఇనఫ్ ఫైబర్ వస్తుంది. ఫైబర్ అనేది నాకు తెలిసి మీ డైలీ డైట్లో మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ అనమాట. ఫైబర్ లేకపోవడం వల్ల మీకు బ్లోటింగ్ ఇష్యూస్ కానివ్వండి, కాన్స్టిపేషన్, చికాకు ఉంటుంది కడుపులో. ఓకే, అట్లా కాకుండా ఇవి మనం డైరెక్ట్ నిన్ను తినలేము. సో అందుకని అన్నంలో వేసుకొని తింటా నేను. ఆ ప్రాసెస్ ఇప్పుడు చేస్తావు కదా? ప్రాసెస్ చూపెడతా, నేను మొత్తం చూపెడతా. ఫైబర్ మీద ఒక వీడియో కూడా ఉంది కదా, చేయాలా? నేను ఆల్రెడీ లింక్ పెడతా కింద. సో ఓవరాల్ వెజిటేబుల్స్ ఇది 150 grams రైస్. ఇది మీరు కూడా 150 grams తినాలని రూల్ ఏం లేదు. అంటే నా డైలీ క్యాలరీ ఇంటేక్ ప్రకారము నా గోల్స్ తగ్గట్టు నేను తింటున్నా. అండ్ ప్రస్తుతానికి నేను తీసుకున్న క్యాలరీస్ వచ్చేసి 2200 నుంచి 2300. ఇవి నా మెయింటెనెన్స్ క్యాలరీస్. అంటే నేను వెయిట్ పెరగను తగ్గను, 70 మీదనే ఉన్నా ప్రజెంట్. నేను 70-71 మధ్యలో కొట్టుకుంటుంది. సో కుకింగ్ ప్రాసెస్ చూపెడతాను మీకు ఎట్లా తినాలో. టేబుల్ స్పూన్ ఆయిల్, ఇది 1/2 tablespoon వేసుకోండి. జస్ట్ ఇది ఏంటంటే కింద అడుగంటకుండా. నెక్స్ట్ కూరగాయలని దీంట్లో వేసేయండి. కూరగాయలని దాంట్లో వేసిన తర్వాత లైట్గా ఉప్పు వేసుకోండి. అంటే సప్పగా తినాలని లేదు, నచ్చినట్టు వేసుకోండి. అట్లా కొట్టాలా? సెట్టేరా? కుక్కర్లో వేసిన, ఆన్ చేసిన, పక్కన పడేద్దాం ఒక 5-10 minutes. కొంచెం వెజిటేబుల్స్ ఉడికినట్టు అయితే ఈ లోపు ఏం చేద్దామంటే మనం మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొని ఓవెన్లో పెట్టేద్దాం. సో ఓవెన్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఓవెన్లో పెట్టుకొని 10 minutes 360 degreesలో ఒక 8 minutes 360 degreesలో 8 minutes పెట్టేయాలి. అండ్ ఓవెన్లో పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, నాకు ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టుకున్నా. ఓవెన్ లేకపోతే ఆప్షన్ ఏంటి? ఓవెన్ లేకపోతే ఏం చేయాలంటే మ్యారినేట్ చేసిన దాంట్లో లైట్గా కొంచెం ఒక స్పూన్ పెరిగేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ కలిపేటప్పుడే తీసి నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టి మూత పెట్టేయండి. ఒక 20-25 minutesలో మంచిగా అయిపోతుంది ఓవెన్ లేకపోతే. అండ్ ఓవెన్ కుక్ చేసిన రూల్ ఏం లేదు. నేను కూడా మొన్ననే వండుకున్నాను, అంతకుముందు నేను కూడా నాన్ స్టిక్ ప్యాన్లోనే వండుకునేది. అది కూడా నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే డైరెక్ట్ రైస్ కుక్కర్లో వేసేయచ్చు, చికెన్ వేసి పెట్టేసుకోవచ్చు. సో మనం పెట్టిన మైక్రో మీద 8 minutes పెట్టినాం కదా, అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే గ్రిల్ ప్లస్ మైక్రో అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి. కొన్ని ఓవెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అదే నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఎవరు ఏం అవసరం లేదు, ఒకసారి పెట్టి మూత పెడితే అయిపోతుంది అది. సో గ్రిల్ ప్లస్ మైక్రో
360 degreesలో ఒక 10 minutes సెట్. 10 minutesలో చికెన్ రెడీ. చికాకు అవుతా ఇక అయిపోయింది, అంటే లైట్గా వెజిటేబుల్ ఉడికినట్టు అయింది. సో నెక్స్ట్ ఏంటంటే రైస్. సో ఈ రైస్ 150 grams నేను ఈ గ్లాస్తో తీసుకున్నా. ఈ గ్లాస్ తీసుకున్న వాడు దీనికి 2.5 పోయండి. ఎవరబ్బా చెప్పింది హెల్దీగా తినాలంటే, ఫిట్ ఉండాలంటే ఉప్పు మానేయాలి, కారం మానేయాలి, పసుపు అన్ని బోగస్ మాటలు అవన్నీ. కడుపు నిండా తినండి, కాకపోతే క్యాలరీస్ మ్యాటర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్యాలరీ, గుర్తుపెట్టుకోండి. క్యాలరీస్ లేకుండా అంటే సైన్స్ని మనం మార్చలేం బ్రదర్, ఓకేనా? మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ తిన్నప్పుడు లావ్ అవుతారు, ఫ్యాట్ గెయిన్ అవుతారు. సో మీ క్యాలరీస్ మీకు తెలుసుకొని దాని తగ్గట్టుగా ఏమేమి తినండి అబ్బా. రోజుని ఇంత తింటాం రైస్. ఇది మధ్యాహ్నము, ఇది నైట్ డిన్నర్లో. కొంచెం షిఫ్ట్స్ వల్ల ఒకేసారి వండుకోవాల్సి వస్తుంది, లేదంటే వేడివేడిగా అప్పటికప్పుడు వండుకొని తినచ్చా. సో అండ్ మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇది నా లంచ్. చికెన్ ఓన్లీ బాయిల్ చేసుకొని తినాలా, అవసరం లేదా? అవసరం లేదు. చికెన్ బాయిల్ చేసుకొని పచ్చి తినాల్సిన అవసరం లేదు. అన్నీ వేసుకోండి, అవసరమైతే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. కాబట్టి మీ క్యాలరీస్లో అడ్జస్ట్ చేసుకోండి దాన్ని, ఓకేనా? ఇది నా లంచ్. ఇక నేను తింటా, ఎక్కువ అయిపోయింది ఇప్పటికి. అంటే ఆయిల్ కొంచెం ఒక స్పూన్ వేసుకున్నప్పుడు వేరే రైస్ కొంచెం తగ్గించడం అంతేనా? ఎవ్రీథింగ్ మీ క్యాలరీస్, మీరు 2000 క్యాలరీస్ అంటే దాన్ని ఇరికించుకోండి అబ్బా. ఆయిల్ని గీల్ని ఎవ్రీథింగ్ ని. చలో కొంచెం పచ్చడి వేసుకొని చంపేద్దాం. రైస్ ఒకటే కదా పెట్టాం, లేకపోతే పప్పు పులుసు సాంబార్ వడియాలు ఫుల్ మీల్స్ పెట్టినా. స్నాక్స్ టైం ఏం తీసుకుందాం అంటే ఓట్స్, 30 grams ఓట్స్. కోల్డ్ ప్యాన్. ఓట్స్, ఒక బనానా, ఒక స్కూప్ వే ప్రోటీన్. ఓట్స్ ఉన్న బనానా వచ్చేసి కార్బోహైడ్రేట్స్, వే ప్రోటీన్ వచ్చేసి ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ అవ్వడానికి. సో ఎట్లా వండుకోవాలో చూద్దాం. జస్ట్ పొయ్యి మీద పెట్టి కిస్మిస్, జీడిపప్పు అన్నీ ఉప్పు కారం మసాలా వేసి తాలింపు పెట్టుకో, పప్పుచారులా. సైడ్ కొడియాలు పెట్టుకో తిందాం. సో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి. ఇప్పుడు వే ప్రోటీన్ చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది కొంచెం. ఇక ప్రోటీన్ లేని వాళ్ళు దాని ప్లేస్లో ఎగ్ వైట్సా? అంతేనా? అంతే. ఓకే, ఇది చేద్దాం. ఒకవేళ ఉట్టిగా అట్లా ఓట్స్ తినలేకపోతే కొంచెం టేస్ట్ కోసం ఏం యాడ్ చేసుకోవచ్చు? ఎనీ టిప్స్? పీనట్ బటర్ యాడ్ చేసుకోవచ్చు, హనీ యాడ్ చేసుకోవచ్చు. బనానా పెడితే టేస్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్, కాకపోతే దాని ప్లేస్లో పీనట్ బటర్ కానీ హనీ కానీ లైట్ టేస్ట్ కోసం, అంతేనా? అంతే. సో వే ప్రోటీన్ బ్రాండ్ మార్చా, కన్ఫ్యూజ్ కాకండి. మొన్నటిదాకా ఏదో చెప్పినా అన్నా మళ్ళీ తీసుకున్నా అని చెప్పేసి. వే ప్రోటీన్ బ్రాండ్ ఇంతకుముందు నేను అల్టిమేట్ న్యూట్రిషన్, ప్రో న్యూట్రిషన్ వాడేది. దగ్గర ఇప్పుడు అది 4,300 వేసింది, 2.5 kgs. రీసెంట్గా ఇది తీసుకున్నా నేను, గోల్డ్ బిగ్ మజిల్ గోల్డ్ వే అని చెప్పేసి. అండ్ నాకు ఇది వచ్చేసి 2 kgs 2,300 2,200లో వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పిన మీకు, మీరు వే ప్రోటీన్కి మంచి బాడీకి సంబంధం లేదు. జస్ట్ నా ప్రోటీన్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే. నాకు 150 160 ప్రోటీన్ కావాలి. అంత చికెన్ ఎగ్స్ నుంచి తీసుకోలేను కాబట్టి వే ప్రోటీన్ వాడుతున్నా. మీరు అన్ని చికెన్ అన్ని గుడ్లు తీసుకోగలిగితే హ్యాపీగా తినండి, దీంట్లో ఏం మ్యాజిక్ లేదు. అండ్ బ్రాండ్ని బట్టి పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ బడ్జెట్ని బట్టి బ్రాండ్ ఫిక్స్ చేసుకోండి. ఏదైనా ఒకటే బ్రదర్, పెద్ద దీనివల్ల అనేది బాడీకి అసలు రాదు, ఓకేనా? మీల్ ఆఫ్ ద డే గైస్. మధ్యాహ్నం వండుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లో మిగిలిన దాంట్లో ఒక 50% మధ్యాహ్నం తిన్నా, మీన్స్ హాఫ్ మధ్యాహ్నం తిన్నా, హాఫ్ నైట్ డిన్నర్లో. దాంతో పాటు 3 whole eggs, ఓకేనా? దీంతో నేను పొద్దున్న నుంచి మీన్స్ నా ప్రీ వర్కౌట్ మీల్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ పోస్ట్ చేసిన. టోటల్ వచ్చేసి దగ్గర 2,300 క్యాలరీస్ అవి. ఇది నాకు నా ఫిట్నెస్ గోల్స్కి, నా ఫిజికల్ యాక్టివిటీ సంబంధించిన క్యాలరీస్ ఇవి. సో మీకు తగ్గట్టుగా వీటిని మీ డైట్ ప్లాన్కి లేకపోతే మీ క్యాలరీ ఇంటేక్ అడ్జస్ట్ చేసుకోండి. నచ్చితే
చూడండి, నచ్చకపోయినా చూడండి. ఆమ్లెట్ అంటే ఓన్లీ టేస్ట్ లేకుండా లేదు అన్ని ఉప్పు కారం అన్ని వేసుకున్నా లిమిట్ లో. అంటే ఉప్పు కారం అయితే నాకు టేస్ట్ తగ్గట్టు వేసుకున్నా, నేను తక్కువ ఏం వేసుకోలేదు. నాన్ స్టిక్ ప్యాన్ వేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, ఒక 2-3 చుక్కలు సరిపోతుంది. సో అక్కడ స్టిక్ ప్యాన్ అనేది ఇక పెద్ద హెల్తీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకేనా, చలో బాయ్ గైస్, గుడ్ నైట్.